ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు ఆయనని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్కు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణపై నమోదైన కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ముత్యం వెంకటరమణను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ నిర్ణీత తేదీన జరగనుంది. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.